మీరు సిమ్ కార్డు ఏదో చెప్తారు కదా. అవునండి. భార్యనేమో అంటే భార్యకు గర్ల్ ఫ్రెండ్కు తేడా ఏమిటి అంటే నేను అన్నాను ఫోన్స్లో ఉన్న తేడానే అన్నాను. ఏంటి ఫోన్స్లో ఉన్న తేడా అంటే అది మొత్తం చెప్పను, ఎందుకంటే ఇది ఇప్పుడు 1 కోటి మంది పైగా చూశారు, అది రిపిటేషన్ అవుతుంది. ఒక్క మాట చెప్తున్నాను. భార్యనేమో ఫోన్స్లో ఉన్న తేడా అంటే ఏంటన్నారు. భార్యనేమో ల్యాండ్లైన్ ఫోన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది అని చెప్పాను. దానికి కారణాలు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తే రిపిటేషన్ అవుతుంది. ఓకే. అందుకని అందరూ సిమ్ములు మార్చుకోవచ్చు, ఛార్జ్ చేయాలి, రీఛార్జ్ చేయాలి. అది సెల్ ఫోన్ అయితే లేచిపోయేట్టు చేస్తుంది. ఒక్కడు కూర్చున్నా కూడా సెల్ ఫోన్ మోగ్గానే వాడు లేచిపోతాడు. ల్యాండ్లైన్ పోతే ఎంతటి వాడిని కూర్చుంటాడు, సిట్టింగ్ పొజిషన్లో పర్మనెంట్ పొజిషన్లో కూర్చుంటాడు. దానివల్ల రకరకాల జబ్బులు వస్తాయి. దీనివల్ల ఏదైనా మాయరోగమన్నా కూడా పోతుంది ల్యాండ్లైన్ వల్ల. ఇవన్నీ తర్వాత ల్యాండ్లైన్ ఏమో బొద్దుగా ఉంటుంది, సెల్ ఫోన్ ఏమో సిమ్ ముద్దుగా ఉంటుంది. తర్వాత ఇది 3 నెలలకు ఒకసారి మార్చాలనిపిస్తుంది, ఇది మార్చాల్సిన అవసరం లేదు. తర్వాత ల్యాండ్లైను సెల్ ఫోను ఎంత బాగున్నా కూడా ఎదురువాడి సెల్ ఫోన్ బాగుంది అనిపిస్తుంటుంది, కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ల్యాండ్లైన్ మాత్రం ఎవడు కంపేర్ చేసుకోడు. ఈ సెల్ ఫోను వల్ల చిత్రం ఏంటంటే నా సెల్ ఫోన్ కొట్టేశారు అంటారు. సెల్ ఫోన్లను కొట్టేస్తారు తప్ప ల్యాండ్లైన్ ఎవడు కొట్టేయలేడు. పెద్ద ప్రొసీజర్ ఉంటుంది దానికి. అందువల్ల అసలు మన సంప్రదాయం అంతా కూడా ల్యాండ్లైన్. సీతమ్మ వారు శ్రీరామచంద్రుడికి ల్యాండ్లైన్ భూమిలో పుట్టింది. ఆ ల్యాండ్లైన్ నమ్ముకోవడమే మనకు మంచిది. నేను భద్రాచలం కూడా వెళ్ళొచ్చాను, ఆ ల్యాండ్లైన్ ఉన్న మహానుభావుడిని చూసి వచ్చాను. మొదటి ల్యాండ్లైన్ ఉన్నవాడు శ్రీరామచంద్రుడు. ఈ తెలంగాణ ఆంధ్ర ఈ వాదన ఈ రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సంఘటనలో అప్పుడు మీరు రామోజీరావు గారితో అత్యంత సన్నిహితంగా ఈనాడులో కొనసాగుతూ ఉండేవారు. రామోజీరావు ఏమనేవాడని ఆ పరిస్థితుల్లో ఈ ఆంధ్ర తెలంగాణ అనే దానికి సంబంధించి ఆయన ఆంధ్రవాడు, అప్పట్లో కేసీఆర్ 1000 నాగళ్ళు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీని దున్నిస్తాను అని అన్నారు. ఆ సంఘటనలో జరిగిన అటువంటి పరిస్థితుల్లో మీతో ఏమన్నా రామోజీరావు గారిని పంచుకున్న అంశాలు ఉన్నాయి? ఏం లేదు. నేను రామోజీరావు గారికి ఆయన అదృష్టం ఏంటంటే ఆయనతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళందరూ ఆయనతో బాగా క్లోజ్ అయ్యారు. తర్వాత ఒక వెంకటస్వామి గారు క్లోజ్ అయ్యాడు, దాసరి గారు క్లోజ్ అయ్యాడు. ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా జగన్ కూడా 2 సార్లు వచ్చారు. రామోజీ ఫిల్మ్స్ గురించి మాట్లాడారు కదా, పోట్లాడటం కాదు, మామూలుగా మాట్లాడారు కదా. ఆయనతో ఒకసారి అన్నా నేను, ఏమండి నాకు జాతకాలు రావు, వాస్తు చెప్తాను తప్ప జాతకాలు రావు. ఏమండి మీ జాతకంలో శత్రు వినాశక యోగం ఉందట నిజమేనా అన్న. అంటే శత్రువులు నాశనం దెబ్బతింటారు అని. ఇంకా నేను ఆయనతో పాపం నేను అందరికంటే ఎక్కువ భయస్తుండండి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుకుంటాను, వచ్చేటప్పుడు ఉద్యోగం పోయే నేను వస్తాను, ఉద్యోగం పోతుంది తీసేస్తాడని అనుకునే వెళ్ళేవాడిని. కానీ మాట్లాడటం మొదలెట్టిన తర్వాత నేను ధైర్యం చేస్తాను, నా వీక్నెస్ అది. ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన 9th ఫ్లోర్లో ఉంటాడు బిల్డింగ్లో. ఆ బిల్డింగ్లో అటు చూస్తే కొండ మీద జై తెలంగాణ అని ఉంది, ఇప్పటికి కూడా ఉంది. మొన్న ఈ మధ్య చూసినప్పుడు కూడా ఉంది జై తెలంగాణ అని. ఈయన ఆంధ్ర అనుకుంటారు కదా, పూర్తిగా ఆంధ్ర పక్షపాతి అని. ఆయన అడిగా, ఏమంటే అది మీకోసమే రాశారు, మీకు తెలియాలని రాశారు, మిమ్మల్ని హెచ్చరించడానికి రాశారు, జై తెలంగాణ అని ఉంది అన్న. ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా, మనం తెలంగాణ వాదులమేగా అన్నారు ఆయన. ఆ తర్వాత సభల్లో ఆయన సభలంటే పబ్లిక్ మీటింగ్స్ కాదు, స్టాఫ్ దట కూడా జై తెలంగాణ అనే ముందన్నారు. జై తెలంగాణ అని, జై ఆంధ్ర అని, ఆంధ్రప్రదేశ్ అని ముందు తెలంగాణ అన్నారు ఆయన. తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదు అనుకునేవాళ్ళం. ఆ టైంలో నేను ఆయన జాస్తి విష్ణు గారు ముగ్గురము కారులో విజయవాడ వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అడిగా, ఏమండి తెలంగాణ వస్తుందా అని అడిగా. రావచ్చు అన్నాడు. అంత విజనరీ, అంతగా అంచనా ఉంటుంది ఆయనకు. రామోజీరావు గారికి అస్సలు నచ్చని విషయాలు కొన్ని చెప్తారా? ఆయనకేంటంటే అండి, క్రమశిక్షణ చాలా ముఖ్యం.